హీరో రవితేజ కాసేపట్లో సిట్ ముందుకి రానున్నారు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగానే రవితేజను సిట్ ప్రశ్నలు అడగనుంది. కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ సప్లై మీదనే మాస్ రాజాను ప్రశ్నించనుంది సిట్. కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రవితేజ తమ్ముడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. తమ్ముడితోనే రవితేజకు డ్రగ్స్ అలవాటైనట్లు ప్రచారంలో ఉంది. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజుకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన జిసాన్ ఇప్పటికే సిట్ కు చెప్పినట్లు సమాచారం. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్ కు జిసాన్ హింట్ ఇచ్చినట్లు టాక్. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజల మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. ఇక రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రావును కూడా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపారు. డ్రైవర్ శ్రీనివాస్ రాజుతోనే డ్రగ్స్ ను రవితేజకు కెల్విన్ పంపించేవాడని సిట్ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా డ్రగ్స్ సప్లై, వాడకం కేసుల సిట్ విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా ఒకెత్తైతే ఇవాళ సిట్ ముందు విచారణకు రానున్న హీరో రవితేజ ఎపిసోడ్ ఇంకో ఎత్తు. ఇప్పటిదాకా డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, తర్వాత చార్మి, ముమైత్ ఖాన్లను సిట్ ప్రశ్నించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్టులో ఉన్న రవితేజను సిట్ ప్రశ్నించడం కీలకంగా మారింది. రవితేజ విచారణతో దర్యాప్తులో ఒక దశ పూర్తయినట్లే అని సిట్ భావిస్తున్నట్లు టాక్. ఇంకో 3 ప్రశ్నించాల్సి ఉన్నా రవితేజ సమాధానాల తర్వాత దర్యాప్తుకు స్కెచ్ వేయనుంది సిట్. తర్వాత ఏం చేయాలి? అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా? బాధితులుగా వదిలిపెడతారా? ఒకవేళ సిట్ అరెస్టులు మొదలు పెడితే తొలి వంతు ఎవరిదనేది సస్పెన్స్ గా మారింది. హీరో రవితేజ కాసేపట్లో సిట్ ముందుకి రానున్నారు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగానే రవితేజను సిట్ ప్రశ్నలు అడగనుంది. కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ సప్లై మీదనే మాస్ రాజాను ప్రశ్నించనుంది సిట్. కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రవితేజ తమ్ముడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. తమ్ముడితోనే రవితేజకు డ్రగ్స్ అలవాటైనట్లు ప్రచారంలో ఉంది. రవితేజ ఇప్పుడే ఆబ్కారీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇక కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన జిసాన్ ఇప్పటికే సిట్ కు చెప్పినట్లు సమాచారం. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్ కు జిసాన్ హింట్ ఇచ్చినట్లు టాక్. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజల మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. ఇక రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రాజుని కూడా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు.
డ్రైవర్ శ్రీనివాస్ రాజుతోనే డ్రగ్స్ ను రవితేజకు కెల్విన్ పంపించేవాడని సిట్ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా డ్రగ్స్ సప్లై వాడకం కేసుల సిట్ విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా ఒకెత్తైతే ఇవాళ సిట్ ముందు విచారణకు రానున్న హీరో రవితేజ ఎపిసోడ్ ఇంకో ఎత్తు. ఇప్పటిదాకా డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, తర్వాత చార్మి, ముమైత్ ఖాన్లను సిట్ ప్రశ్నించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్ట్ లో ఉన్న రవితేజను సిట్ ప్రశ్నించడం కీలకంగా మారింది. రవితేజ విచారణతో దర్యాప్తులో ఒక దశ పూర్తయినట్లే అని సిట్ భావిస్తున్నట్లు టాక్. ఇంకో ముగ్గురిని ప్రశ్నించాల్సి ఉన్నా రవితేజ సమాధానాల తర్వాత దర్యాప్తుకు స్కెచ్ వేయనుంది సిట్. తర్వాత ఏం చేయాలి? అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా? బాధితులుగా వదిలిపెడతారా? ఒకవేళ సిట్ అరెస్టులు మొదలు పెడితే తొలి వంతు ఎవరిదనేది సస్పెన్స్ గా మారింది. హీరో రవితేజ ఇప్పుడే సిట్ ముందుకు వచ్చారు. కెల్విన్ కాల్ డేట్ ఆధారంగానే రవితేజను సిట్ ప్రశ్నలు అడగనుంది. కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ సప్లై మీదనే మాస్ రాజాను ప్రశ్నించనుంది సిట్. కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రవితేజ తమ్ముడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. తమ్ముడితోనే రవితేజకు డ్రగ్స్ అలవాటైనట్లు ప్రచారంలో ఉంది. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజుకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈ కేసులో అరెస్ట్ అయిన జిసాన్ ఇప్పటికే సిట్ కు చెప్పినట్లు సమాచారం. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్ కు జిసాన్ హింట్ ఇచ్చినట్లు టాక్. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజల మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. ఇక రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రాజుని కూడా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. డ్రైవర్ శ్రీనివాస్ రాజుతోనే డ్రగ్స్ ను రవితేజకు కెల్విన్ పంపించేవాడని సిట్ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది సిట్. రవితేజ విచారణ మీద ఇంకిన్ని అప్డేట్ సంపత్ చెప్తాడు. సంపత్, విచారణ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రిందనే రవితేజ సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే రవితేజతో పాటుగా తన డ్రైవర్ శ్రీనివాస్ కూడా నోటీసులు జారీ చేశారు. మెయిన్గా డ్రగ్స్ సరఫరా అయిన విధానం, అట్లాగే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఎవిడెన్సెస్ను
పోలీసుల దగ్గర ఉన్నాయనేది మొదటి నుంచి చెప్తున్నారు. దాంట్లో ఎపిసోడ్లో భాగంగానే పూరి జగన్నాథ్ నుంచి ఈరోజు రవితేజ వరకు కూడా 7 నుంచి 8 మంది వరకు విచారణలో చేస్తున్నటువంటి దర్యాప్తులో కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ సరఫరా అయినటువంటి ఇన్సిడెంట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయనేది వాళ్ళు ప్రైమరీ ఎవిడెన్స్ కింద చూపిస్తూ దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఇక రవితేజ రోల్ విషయానికి వస్తే రవితేజ సోదరులు కూడా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయి టాస్క్ ఫోర్స్ పోలీసులు అట్లాగే వెస్ట్ జోన్లో ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర టీం లాస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టి రిమాండ్ చేసినటువంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ దాదాపు 3-4 ఏళ్లు కాలేదు, మళ్ళీ రవితేజ పేరు తెరపైకి వచ్చింది. రవితేజ దీనిపైన స్పందిస్తూ డ్రగ్స్ వ్యవహారం తమకు సంబంధం లేదు, కేవలం సాక్షుల కింద పిలిచి ఉంటారంటూ ఆయన ఫోన్ లైన్లో అట్లాగే మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా ఈ డార్క్ వెబ్సైట్ల నుంచి పర్చేజ్ చేసిన కెల్విన్ సప్లై చేసినటువంటి మెయిలింగ్ అడ్రస్లు ఎక్కువగా ఇప్పటిదాకున్న నటీనటుల పేర్ల మీద ఉన్నాయి. దాంట్లో భాగంగానే రవితేజకు కూడా డ్రగ్స్ సప్లై అయ్యాయని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డ్రగ్స్ను సప్లై చేసేటప్పుడు శ్రీనివాస్ పేరు పైననే రవితేజ పర్సనల్ డ్రైవర్ శ్రీనివాస్కి తన అడ్రస్ మీద తన పేరు పైన డ్రగ్స్ వెళ్ళేవనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు కంటిన్యూ అవుతున్నది. అది మైక్ కమింగా, కెల్విన్, హుదూస్ వీళ్ళంతా కూడా ఈ 4 డార్క్ వెబ్సైట్లను ఆపరేట్ చేశారు. కాబట్టి ఆ డార్క్ వెబ్సైట్ల నుంచి డ్రగ్స్ పర్చేస్ చేసి ఎక్కడెక్కడికి సరఫరా చేశారనే విషయం పైన ఇప్పటికే పోలీసులు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ను కూడా కలెక్ట్ చేశారు. వాటన్నిటిని బేస్ చేసుకునే వీళ్ళందరినీ ఎంక్వైరీకి పిలిచారు. ఈరోజు రవితేజను కూడా 10 to 5 వరకు క్వశ్చనింగ్ చేస్తారు, లేదంటే ఎక్స్ట్రా హవర్స్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే చార్మి కోర్టుకు వెళ్ళిన తర్వాత నుంచి ఈ 10 to 5 అనేది రొటీన్గా వస్తుంది. ఎందుకంటే ముమైత్ ఖాన్ కావచ్చు, చార్మి అట్లాగే నవదీప్ ఎపిసోడ్లో కూడా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు. సో ఈ ముగ్గురికి కూడా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు. కాబట్టి కోర్టు నిబంధనల ప్రకారం ఒకవేళ విల్లింగ్గా ఉండి తమంతట తాము బ్లడ్ శాంపిల్స్ ఇస్తే తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారా లేదా, రవితేజ ఇచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. దాంతోపాటుగా 10 to 5 వరకు టైం బాండ్ ప్రకారంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారంగా దర్యాప్తు చేయాల్సి ఉందనేది ఇప్పటికే కోర్టు చెప్పింది. కాబట్టి 10 to 5 వరకే క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. ఫర్దర్గా క్వశ్చనింగ్ చేయాలంటే మళ్ళీ ఫర్దర్ డేట్ ఇవ్వడం లేదంటే నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇక రవితేజ ఎక్కువగా ఫారిన్ టూర్స్లో ఉన్నప్పుడు డ్రగ్స్ వాడేవాళ్ళనేది పోలీసులు చెప్తున్నటువంటి అభియోగం. డ్రగ్స్ వాడడమే కాకుండా ఈ డార్క్ వెబ్సైట్లలో వీళ్ళ పేర్ల పైన వేరే వాళ్లకు ఆఫర్ చేసినటువంటి డ్రగ్స్ ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవిడెన్స్ కింద తాము తీసుకుంటామంటున్నారు. అట్లాగే ఇప్పటిదాకా నమోదైనటువంటి నిన్న మనం అధికారులతో మాట్లాడినప్పుడు ఈ పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు, నవదీప్, తరుణ్ అట్లాగే చార్మి, ముమైత్ ఖాన్, ఈరోజు ఉన్నటువంటి రవితేజ కావచ్చు, వీళ్ళందరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి వాటిని మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే అన్నీ కూడా వీడియో రికార్డింగ్ మోడ్లో వీడియో రికార్డ్ చేస్తూ ఆ రికార్డ్ చేసినటువంటి వర్డ్స్, వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లు అట్లాగే అడుగుతున్నటువంటి ప్రశ్నలను మొత్తం కూడా ఎపిసోడ్ మొత్తం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్వశ్చనింగ్ అవర్ మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ని ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే టైంలో వీటిని కూడా సబ్మిట్ చేస్తాం. దాంతో కన్విక్షన్ పడే అవకాశం ఉంది. 19 మంది నిందితులు ఎవరైతే కెల్విన్ అండ్ టీమ్ 19 మంది అరెస్ట్ అయ్యారో వాళ్లకు కన్విక్షన్ పడాలన్నా అట్లాగే ఈ కేసులో ఫర్దర్గా డీటెయిల్డ్గా ఎంక్వైరీకి వెళ్ళాలంటే వీళ్ళ స్టేట్మెంట్లు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే కెల్విన్ సప్లై చేసినటువంటి డ్రగ్స్ మొత్తం కూడా ఇటు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, టాలీవుడ్ ఇండస్ట్రీ, పేజ్ 3 అట్లాగే బిజినెస్ క్లాస్ పీపుల్, దాంతోపాటుగా మిగతా ఈవెంట్స్ జరిగినప్పుడు అట్లాగే సినిమా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఎక్కువగా డ్రగ్స్ సప్లై జరిగినట్టుగా వాళ్ళకు నిర్ధారణ జరిగింది. కాబట్టి వీళ్ళ దగ్గర క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళ దగ్గర కొంత సమాచారంతో పాటుగా కొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అట్లా నేమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ నేమ్స్ను బేస్ చేసుకొని ఆ నేమ్స్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా తిరిగి విచారించే అవకాశం ఉంది. వాళ్ళని కూడా విచారించిన తర్వాత వాళ్ళ పేర్లు బయటకు వచ్చినప్పుడు దానికి కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి డ్రగ్స్ సప్లై అయ్యిందా, డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటన్నిటిని బేస్ చేసుకొని ఫర్దర్గా నోటీసులు ఇవ్వన్నారు. ఇక ఆగస్టు 2 తర్వాత పోలీసులు చెప్తున్నట్టుగా వీళ్ళందరి స్టేట్మెంట్లను బేస్ చేసుకొని నోటీసులు ఇస్తారా లేదా, మిగతా సెకండ్ లిస్ట్ను ఓపెన్ చేస్తారా, నిజంగానే డ్రగ్ రాకెట్లో ఉన్నటువంటి బడా నిర్మాతల పుత్రరత్నాల పేర్లు బయటకు వస్తాయా లేదా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పోలీసులు పదే చెప్తున్నారు ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళారో వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాం, ఒక వర్గాన్ని ఒక టీంని మేము టార్గెట్ చేయలేదంటూ మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ దిశగా పోలీసుల అడుగులు ఉంటాయా లేదా, అట్లాగే వాళ్లకు
దర్యాప్తులో భాగంగా వాళ్ళని కూడా క్వశ్చనింగ్కి పిలుస్తారా లేదన్నది చూడాలి. చాలా పేర్లు తెరపైన ఉన్నాయి. పేరు మోసిన వాళ్ళు, ఇప్పుడు యాక్టర్లుగా ఆరంగేట్రం చేసిన వాళ్ళు, థర్డ్ జనరేషన్లో కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనేది పోలీసులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు తెరపైకి వస్తాయి. అట్లాగే ఇప్పటి వరకు అటెండ్ అవుతున్నటువంటి చార్మి, పూరి జగన్నాథ్, ముమైత్ ఖాన్, అట్లాగే సుబ్బరాజు, నవదీప్, తరుణ్, ఈరోజు అటెండ్ రవితేజ, వాళ్ళు కూడా ఎవరి పేర్లు చెప్తున్నారు, ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు అనే దానిపైన కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కేవలం ఇప్పటిదాకా వీళ్ళని ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో విట్నెస్ల కింద పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు బ్యాంకాక్, అట్లాగే గోవా, దాంతోపాటు లోకల్గా షూటింగ్స్ జరిగినప్పుడు, లేదంటే వాళ్ళ దర్యాప్తు వాళ్ళ ఇన్సిడెంట్లో ఉన్నారు కాబట్టి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేసినప్పుడు డార్క్ వెబ్సైట్ నుంచి ఈమెయిలింగ్ అడ్రస్ సహా వాటన్నిటిని ఫౌండ్ చేశారు, వాటన్నిటిని సేకరించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మిగతా నటీనటులకు కూడా నోటీసులు ఇస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పేటటువంటి పేర్లు, వీళ్ళు దర్యాప్తులు ఇచ్చినటువంటి అంశాలని, సమాచారాన్ని మొత్తం కూడా వీడియో రికార్డింగ్ మోడ్లో పెట్టారు కాబట్టి కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి మైక్ కమింగ్ అరెస్ట్ కూడా ముందుగా అరెస్ట్ అయినటువంటి కెల్విన్ అండ్ టీమును ఇంట్రాగేట్ చేసిన తర్వాతనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకునే మైక్ కమింగ్ అని అరెస్ట్ చేశారు. ఐటీ పీపుల్కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, అట్లాగే పబ్బుల్లో, క్లబ్బుల్లో రాక్ బ్యాండ్ సంబంధించిన వాళ్ళకు ఎక్కువగా డ్రగ్స్ సప్లై చేసినట్టుగా నిర్ధారణ జరిగింది. అతన్ని పట్టుకోవడానికి కూడా ఈ టీంను, అట్లాగే ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళను క్వశ్చనింగ్ చేసిన తర్వాతనే బయటకు వస్తుందని చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ మెథడ్లో వీళ్ళందరినీ పిలిచి ప్రశ్నించడం వల్ల కొత్త పేర్లు, కొత్త డ్రగ్ పెడ్లర్ల పేర్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వాళ్ళు అంటున్నారు. చూడాలి రవితేజ ఇన్వెస్టిగేషన్ 10 to 5 కంటిన్యూ అవుతుందా, లేదంటే ఎక్స్టెండ్ చేసి మరికొన్ని గంటలు ఎక్కువసేపు, ఎందుకంటే 10-11 గంటల వరకు కూడా గతంలో ఉన్న వాళ్ళకి దర్యాప్తు చేశారు కాబట్టి రవితేజను కూడా ఆ మోడ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే కోర్టు లైన్ ప్రకారంగా 10 to 5 వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తారా చూడాలి. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.